నమస్తే. జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న ఆ పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు మనం అమ్మా నాన్న పిల్లలకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. అమ్మా నాన్నలు తమ పిల్లల మీద బోలెడన్ని కంప్లైంట్స్ చేస్తున్నారు. ఒకసారి అమ్మ నాన్న వాళ్ళు కుటుంబ సమేతంగా పరమ పూజ్యులైన దాదాజీ గారిని కలవడానికి వచ్చారు. వాళ్ళు తమ పిల్లల గురించి కంప్లైంట్ చేయడం మొదలెట్టారు. మా వాడు చాలా ముదిరిపోయాడు, మా మాట అస్సలు లెక్క చేయడం లేదు, మేము చెప్పే వాటికి విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నాడు, మా పిల్లలు ఎందుకు ఇలా తయారయ్యారో మాకు అంతుపట్టడం లేదు అన్నారు. మేము వాళ్ల మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాం. మేం విడమరిచి చెప్తున్నాం, అయినా దారికి రావడం లేదు. ఒక్కోసారి చెయ్యి కూడా చేసుకుంటున్నాం, అయినా సరే మా మాట వినిపించుకోవడం లేదు, వైఖరి మార్చుకోవడం లేదు. అప్పుడు దాదాజీ చిరునవ్వుతో అన్నారు, పిల్లలు ఎలాగండి దారికి వస్తారు? అమ్మేమో ఎలుక, నాన్నేమో పిల్లి, ఇక పిల్లలు మాత్రం ఎలా కుదురుగా ఉండగలరు? మీరు పిల్లల మీద ఏమాత్రం శ్రద్ధ చూపుతున్నారో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. అన్సెట్ ఫిట్ ఫాదర్స్ అండ్ అన్సెట్ ఫిట్ మదర్స్. తల్లిదండ్రులుగా ఉండడానికి అర్హత ఉందా? దీనికి మన దగ్గర ఏవైనా సర్టిఫికెట్ ఉందా, లేక లైసెన్స్ లాంటిదేమైనా ఉందా? సర్టిఫికెట్ అనేది లేకుండా మనకు ఏ ఉద్యోగమూ రాదు కదా. మనం ఏమీ తెలుసుకోకుండా నేర్చుకోకుండా కనవాళ్ళం ఎలా అయిపోతున్నాం? మంచి తల్లిగా మంచి తండ్రిగా ఎలా ఉండాలని మనం ఏమైనా కాలేజీలో చదువుకున్నామా? దీనికంటూ ఏదైనా కోర్సు ఉందా? ఏ రకమైన సర్టిఫికెటు మన చేతుల్లో లేదు కదా. ఇలా ఉంటే ఎలా? అబ్బాయికి 25 ఏళ్ళు పైనే ఉంటాయి, పెళ్ళైపోయింది. అమ్మాయికి 25 ఏళ్ళు ఉంటాయి, ఒక ఇంటి ఇల్లాలయ్యింది. 1-2 ఏళ్లలో వాళ్లకు పిల్లలు పుడతారు. వాళ్లను ఏ రకంగా పెంచాలి, ఏ విధంగా వ్యవహారాలు చూసుకోవాలి అనే విషయాలు వాళ్ళు ఎరగరు. మనసుకు తోచినట్టుగా పిల్లలను వాళ్ళు పెంచి పారేస్తారు. అమెరికాలో నన్ను కలుసుకోవడానికి ఒక నర్సు వచ్చింది. ఈ సంవత్సరమే నన్ను చూసి ఏమడిగిందంటే, ఆవిడికి నేను అమ్మ నాన్న పిల్లల వ్యవహారాల గురించి మాట్లాడడం, అన్ని విషయాలు చక్కగా చెప్పడం లాంటివి విన్నారు. టీవీలో కూడా చెప్తున్నానని తెలుసుకుంది. దాంతో ఆవిడ రెట్టింపు ఆనందానికి లోనయ్యింది. ఆవిడ నన్ను చూడ్డానికి వచ్చింది. అప్పుడు ఆ సమయంలో నాతో ఏమందంటే, మిమ్మల్ని కలవడంలో నాకు చాలా సంతోషం, మీ గురించి నేను చాలా విన్నాను అని అంది. నన్ను ఒక ప్రశ్న అడిగింది. అలాగే అడగవమ్మా అని నేను అన్నాను. ఐఎమ్ హ్యావింగ్ 2 years old చైల్డ్. ద చైల్డ్ ఈజ్ గివింగ్ వెరీ బిగ్ న్యూసెన్స్ టు మీ. ఐఎమ్ టైర్డ్ నౌ. ఏమంటున్నావమ్మా నువ్వు? నీ 2 ఏళ్ల బిడ్డ నిన్ను ముప్పు తిప్పలు పెడుతోందా? ఆ తర్వాత ఆవిడ ఇంకా చెప్పడం మొదలెట్టింది. ఐ గాట్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ టెస్ట్. ఐ గాట్ దిస్ నర్సింగ్ జాబ్ ఆఫ్టర్ పాసింగ్ మై టెస్ట్ ఫర్ నర్సింగ్. బట్ ఐ హ్యావ్ నెవర్ గివెన్ ఎనీ టెస్ట్ టు గెట్ బ్లెస్సింగ్ టు బికమ్ మదర్. నో టెస్ట్. ఈ విషయం గురించి ఎవరూ చెప్పను లేదు. చక్కని ప్రశ్న వేశారు. దాదా భగవాన్ కూడా చెప్పలేరు. మీకు అసలు ఎందుకు ఈ ఆలోచన తట్టిందని నేను వాళ్ళని ప్రశ్నించాను. మన జీవితంలో దీనికి ఒక టెస్ట్ ఉండాలన్న ఆలోచన కొంచెం కూడా తట్టలేదు. అదేంటో ఆ తర్వాత ఆ నర్సు చెప్పింది, నేను నర్సు కావడానికి టెస్ట్లన్నీ పాస్ అయ్యాను, అందువల్ల నర్సు పని దొరికింది. నేను బండి నడపడం మొదలుపెట్టాక నేను
టెస్ట్ పాస్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఆ టెస్ట్‌లో పాస్ అయిన తర్వాతే నాకు డ్రైవింగ్ లైసెన్స్ దొరికింది. నేను తల్లి కావడానికి ఏ టెస్ట్ పాస్ అవ్వలేదు. దానికి సంబంధించిన జ్ఞానమూ నాకు లేదు. ఈ విధంగా తల్లిదండ్రుల వ్యవహారాలు ఉన్నాయి. ఈ కారణంగానే నేను చాలా కష్టపడుతున్నాను. నా ఈ 2 ఏళ్ల కొడుకుతోటి నేనెలా బతకాలి, ఎప్పుడు నాకు మనశ్శాంతి కలుగుతుందో తెలియలేదు అని ఆవిడ నాతో చెప్పుకుంది. నా వరకు మరి మనశ్శాంతికి లోటు లేదు. కానీ రోజంతా ఈవిడ ఆలోచనలతో నేను మనశ్శాంతి కోల్పోయాను. అఫ్కోర్స్ నేను తనతో ఇంకెన్నో విషయాల గురించి మాట్లాడాను. ఏమాత్రమూ మీరు టెన్షన్ పడకండి. ఏ మ్యాటర్నైనా ఈజీగా తీసుకోండి. పిల్లలను చీటికి మటికి తిట్టకండి. వాళ్ళని ఇండిపెండెంట్ థింకింగ్ చక్కగా డెవలప్ అవ్వాలి. మీరు మరి చిన్న చిన్న విషయాలకు టెన్షన్ పడకండి. ఇంకా ఎన్నెన్నో బోలెడని విషయాల గురించి నేను తనతో చెప్పాను. నేను చెప్పింది విని సంతోషించింది, హ్యాపీగా ఫీల్ అయింది. అందరికీ ఇదే విషయమే. పిల్లలను మనం పిల్లలుగా ఎలాగో పెంచేస్తాం, కానీ పిల్లలు ఏ విధంగా పెరిగి పెద్దవాళ్ళు అవుతారన్నది కాదు. చక్కని సంస్కృతి సాంప్రదాయాలు అలవాటు చేయాలి. మనకు దీనికంటూ కాలేజీ కానీ కోర్సు కానీ లేదు అని చెప్పొచ్చు. అదేగాక దాని గురించి మాకు ఏమీ తెలీదు. ఈ కారణం చేత తల్లిదండ్రులు బాగా సఫర్ అయిపోతున్నారు. పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. వాళ్లకు ఆంతరంగికంగా భావావేశాలు అనేవి ఉంటాయి కదా. వాళ్ళకి మన తల్లిదండ్రులు ఎందుకు ఇలా చేస్తున్నారని అనిపిస్తుంది. మమ్మల్ని ఎందుకని తిట్టాలి, మేము ఏం తప్పు చేశాం, ఇప్పుడు మీరొక పని చేయకూడదంటే అది ఎందుకు మేము చేయకూడదు అంటారు. కానీ వీళ్ల ప్రశ్నకి వాళ్ళు బదులు చెప్పలేకపోతున్నారు. ఎందుకు ఎందుకు చేస్తున్నారని అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు అనవసరంగా ప్రాబ్లం సృష్టిస్తున్నారు. ఈ విధంగానే ఆలోచిస్తున్నారు. పిల్లల మీద ఏ రకమైన పట్టుదల కన్నవాళ్ళు పెంచుకుంటారో అదేవిధంగా కన్నవాళ్లపై పిల్లలకు పట్టుదల ఏర్పడాలి. అటువంటి ఒక పట్టుదలను ఎవరూ పూర్తి చేయలేరు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇంకొకరి గురించి కంప్లైంట్ల మీద కంప్లైంట్లు చేస్తున్నారు. ఇక్కడ ప్రేమాభిమానాలు లేవు. మీరందరూ నన్ను ఒక ప్రశ్న అడగొచ్చు. మీ మనసులో నిజంగా ఈ ప్రశ్న అడగాలనుకుంటారు. అంటే సర్టిఫైడ్ మదర్ అండ్ సర్టిఫైడ్ ఫాదర్ అని మనం ఎవరిని అంటాం? వాటి లక్ష్యాలు ఏమిటి? ఈ సర్టిఫైడ్ ఫాదర్స్ అండ్ సర్టిఫైడ్ మదర్స్ లక్ష్యాలు ఏంటంటే, కన్నవాళ్ళు పిల్లల మీద అనవసరంగా కేకలు వేయడమో చాడీలు చెప్పడమో వాళ్ళకి ఏం అవసరం? వాళ్లను అరుస్తూ ఉండాల్సిన అవసరం వాళ్ళకి లేదు. మంచి పద్ధతిలో వాళ్లకు మనం విడమర్చి చెప్తే వాళ్ళది తెలుసుకుంటారు. ఎక్కడైనా పిల్లలు కన్నవాళ్లతో తమ ఆశలు చెప్పుకుంటే పిల్లలు అలాగే అంగీకరిస్తే అదే చేయగలిగితే ఇదే సర్టిఫైడ్ ఫాదర్స్ అండ్ సర్టిఫైడ్ మదర్స్ లక్ష్య సాధన అవుతుంది. అలాగే పిల్లలు తమ కన్నవాళ్ల మీద అమితమైన ప్రేమ పెంచుకుంటారు. అమ్మ మీద ప్రేమ, నాన్న మీద ప్రేమ, ఇది తప్ప వాళ్లకు మరొకటి తెలీదు. అమ్మనైనా సరే కొంచెం కూడా కోపగించుకోవడం తెలీదు. అప్పుడు పిల్లలు ఎంత మంచివాళ్ళో చూడండి. ఇంకా చాలా లక్షణాలున్నాయి. అది మాత్రం కాదు, సర్టిఫైడ్ ఫాదర్స్ అండ్ సర్టిఫైడ్ మదర్స్ కోసం పిల్లలకు తల్లిదండ్రులని కాదని బయటికి వెళ్ళడానికి మనసే రావడం లేదు. స్కూల్కి వెళ్తున్నా వాళ్ళు ఎప్పుడు మనం ఇంటికి వెళ్తాం, ఎప్పుడు అమ్మా నాన్నలతో కలిసి మాట్లాడతాం అని ఆతృతగా ఉంటారు. ఇలా అనుకుంటే చాలు, మీరు కన్నవాళ్లుగా ఉండడానికి సంపూర్ణ అర్హులని అర్థమైపోతుంది. ఈ కాలపు పిల్లలను చూశారంటే ఓహో, ఎప్పుడు టీనేజ్ దశ చేరుకుంటారో, చిన్నపిల్లలైతే పెద్దల చేతులు పట్టుకుని నడుస్తారు. ఇదేమీ తప్పు కాదు. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు అన్నీ తెలుసుకుంటారు. వాళ్ళు తల్లిదండ్రులతో కలిసి ఉండడం ఇష్టపడరు. అలా ఉమ్మడిగా ఉండలేక వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని కోరుకుంటారు. ఎందుకంటే తల్లిదండ్రులతో ఉంటే వాళ్ళు ఏదో ఒకటి వాగుతుంటారు కదా. వాళ్లతో ఉంటే అది సహించడం వాళ్ళ చేత కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు వీళ్లతో మాట్లాడడానికి ఇష్టపడరు. వీళ్లను అవాయిడ్ చేసేస్తారు. తల్లిదండ్రులతో మాట్లాడరు, వాళ్లతో పక్కన కూర్చోరు. ఈ కారణంగా తేడాలు, గొడవలు స్టార్ట్ అవుతాయి.
ఇదే తల్లిదండ్రుల వీక్‌నెస్ అని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళు గనుక చక్కని సంస్కృతి అలవాటు చేసుంటే, పిల్లలు అంతకంత గొప్పవాళ్ళయ్యుండేవాళ్ళు. చాలా చోట్ల నేనొక విషయం గమనించాను. కన్నవాళ్ళు చిన్నతనంలోనే అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఒకరికొకరు గొడవపడి ఒకరికొకరు దూరం చేసుకుంటారు. పిల్లలు అది గమనిస్తుంటారు. వాళ్ళకి ఇది నచ్చదు. ఎలా నచ్చుతుంది చెప్పండి? తల్లిదండ్రులను ఇలా చూస్తే బావుంటుందా? వాళ్ళ వరకు తల్లిదండ్రులకు ఒక హై రికార్డ్స్ ఉండాలి. వాళ్ళకంటూ ఒక విలువ ఉండాలి. ఇలాంటి లోపాలు కనిపిస్తాయి. వాళ్లను చాలా నీచంగా చూడడం నేర్చుకుంటారు. మా తల్లిదండ్రులు ఎందుకిలా చేస్తున్నారు నన్ను దారిలో కలిసి అడుగుతుంటారు. వీటన్నిటికీ మూల కారణం మనమే కదా. మనమే వాళ్లను తిట్టి కొట్టి వాళ్ల మనసుని గాయపరిచి చీకటి గదుల్లో బంధించి మనమే కదా తమాషా చూస్తుంటున్నాం. అప్పట్లో ఆ రోజుల్లో ఇలాంటివి మేమెరగం. ఒకరినొకరు టచ్ కూడా చేయరు. మీరొకరు మాట్లాడడం కూడా చూసి ఎరగం. అది ఆ కాలం. అఫ్కోర్స్ అదొక తీపి కల అనుకోండి. ఈ రోజుల్లో అంతా నార్మల్ అయిపోయింది. చక్కగా కూర్చుని మాట్లాడుతున్నారు, నవ్వుతూ మాట్లాడుతున్నారు. అదంతా ఓకే, కానీ మూతి ముడుచుకుని చివాట్లు పెట్టడం మానేయండి. అలాగే సభ్యత సంస్కారం పిల్లలకు నేర్పించండి. ఏ రకమైన కల్చర్కి మనం అలవాటు పడతామో అదే ఇతరులకు అలవాటవుతుంది. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు అంటే అది చెప్పడానికే కుదరదు. అంటే ఒకరికొకరు కన్నవాళ్ళు పిల్లలను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళు కీచులాడ్డమే గురిగా పెట్టుకున్నారు. ఒకవైపు కుక్క బౌ బౌ అని అరుస్తుంది, మరోవైపు కుక్క కరవడానికి ముందుకొస్తుంది. వీళ్ళిద్దరి గొడవలు పిల్లలు గమనిస్తూనే ఉంటారు. వాళ్ళకేమనిపిస్తుంది? ఇదెప్పుడు తెగుతుంది, వీళ్లకు ఎప్పుడు తెల్లారుతుంది, మనం ఎప్పుడు హాయిగా ఉండగలం. కానీ ఈ డాగ్ అరుపులు మాత్రం ఆగడం లేదు. అది పాటిగా అరుస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుంది? డాగ్స్ హుషారుగా ఉంటాయి. పిల్లల సైకాలజీ చక్కగా చదివి వాళ్ల వైపు పిల్లలను తిప్పుకుంటారు. ఈ డాగ్ వైపు ఎవరు ఉండరు. పిల్లలు లేనప్పుడు ఈ డాగ్ ఇష్టానుసారం ప్రవర్తిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు సోదరిమణులు అంతా తన వైపు ఉన్నారు. డాగ్ ఒంటరిదవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఈ డాగ్ తన తల్లిదండ్రులు అందరినీ వదిలేసి తనకంటూ ఒక స్థావరం ఏర్పరచుకుంటుంది. పిల్లలకప్పుడు ఏమీ తెలీదు. బట్ పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలు డాగ్తో ఉంటూ మొరగడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఒక డాగ్ పాపం అది ఏకాకి అవుతుంది. ఇంకొకటి సాధించాలని చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ డాగ్ తన పిల్లల నుంచైనా సరే మిగతా వాళ్ళ నుంచైనా సరే చెప్పుడు మాటలు వినాలనే బలవంతానికి గురవుతుంది. మనం చేసిన తప్పు వల్ల మనల్ని మనమే ఈ స్థితికి తెచ్చుకున్నామని మీరు గ్రహించాలి. అలాగే పిల్లలకు మన మీద ఏమాత్రం మర్యాద ఉండట్లేదు. వాళ్ళ దృష్టిలో మనం దిగజారిపోతుంటాం. వాళ్ళ దృష్టిలో మనం దేనికి కొరగాని వాళ్ళం. ఇలా మనం ప్రవర్తించకూడదు. మన దాకా రాకుండా చూసుకోవాలి. ఈ సర్టిఫైడ్ మదర్స్ ఫాదర్స్ ఎలా ఉంటారు? సాధారణంగా వాళ్ళు ఏది చెప్పడం లేదు. దాన్ని మించి వాళ్లకు కొంచెం కోపం వస్తే తమ తండ్రి మర్యాదస్తులని తెలుసుకుంటారు. వాళ్ళు దిగజారిపోరు. ఎందుకంటే వాళ్ళ కోపానికి వెనుక ప్రేమాభిమానాలు ఉన్నాయి కదా. అతను ఏం చెప్పినా అది నా శ్రేయస్సు కోరే అని వాళ్ళు భావిస్తారు. ఏదో ఒక తప్పు మన మీద పెట్టుకుని పిల్లల మీద నోరు జారితే అది నిజంగా కరెక్ట్ అయిన విషయం కాదు. అప్పుడు గాని పిల్లలు కన్నవాళ్ళని ద్వేషించరు, అవమానాలకు గురి చేయరు. ఏదో ఒకవేళ పిల్లలు పొరపాటున తప్పుడు దారిలో నడిచారంటే ఏదైనా చెడు సహవాసం వల్ల ఏదైనా వాళ్ళు చేయడం మొదలెడితే సర్టిఫైడ్ ఫాదర్ వాళ్లను ఏమీ అనక్కర్లేదు. సర్టిఫైడ్ మదర్ వాళ్లను అనాలంటే ఒకసారి తమ పిల్లలతో అంటే
ఇలా చూడు బాబూ, ఇప్పుడు నువ్వు ఏ దారిలో వెళుతున్నావో ఆ దారి మంచిది కాదు. అది నీకు మంచి చేయదంటే నమ్ము. మన ఇంట వంట ఎవరూ ఇలా చేసి ఎరుగరు. ఈ రకంగా వాళ్ళు చేయడానికి పూనుకోరు. మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఈ విధంగా చేయొద్దు. అమ్మ కొంచెం పెద్ద గొంతుతో చెప్పడం వల్ల ఆ అబ్బాయి వెంటనే తిరిగి వచ్చేస్తాడు. వెంటనే మంచి దారిలో నడవడం మొదలెడతాడు. చెడ్డ అలవాట్లన్నీ వదిలేస్తాడు. ఈ రకంగా వాళ్ళ మాటల్లో పవర్ చూపిస్తారు. దీనికోసం ఎన్నో ఎన్నో విషయాలు మనలోనే పరిపూర్ణత సాధించడం చాలా అవసరం. ఈ సర్వ దోషాలు అందులో కొట్టుకుపోవాలి. అప్పుడప్పుడు కోప్పడ్డము, అది మాత్రమే గాక చిర్రుబుర్రులాడడం, ఎప్పుడూ గోల చేయడం, పిల్లలను తరిమి కొట్టడం, ఇవన్నీ దోషాల్లా భావించాలి. ఈ దోషాలు ఏవి ఉండకూడదు. పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులను ఉన్నత స్థానంలో మర్యాదగా చూసుకోవాలి. చక్కగా పలకరించాలి. పూజ్యభావనతో చూడాలి. దాదాజీ గారి అందమైన అనుభవం ఇప్పుడు నేను చెప్తాను. ఆయన తల్లిగారు ఉన్నారు చూసారా, వారి తల్లి చాలా బాధ్యత గలవారు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ వారిని దేవి అంటారు. దాదాజీ గారు అలాగే పిలుస్తుంటారు. ఇటువంటి తల్లి కడుపున పుట్టినందుకు నా జన్మ సార్థకమైంది. మా అమ్మ నిజంగానే ప్రత్యేక సంస్కృతి గలవారు. అదే చక్కని కల్చర్తో వారు తమ తనయుణ్ణి కూడా పెంచి ఆవిడ పెద్ద చేశారు. సాధారణంగా ఒక దోమ వచ్చి కుట్టిందంటే దాన్ని మనం వెంటనే చంపి పారేసి అవతలికి పారేస్తాం కదా. అప్పుడేమో దాదాజీ గారి తల్లి దాదాజీకి వివరించింది. అంటే చూడు బాబు, ఈ విధంగా దేన్ని చంపకూడదు. దాదాజీ ఎందుకని అడిగారట. అది నా రక్తం తాగుతుందన్నారట. దాన్నెందుకు నేను చంపకూడదు? అప్పుడు వాళ్ళ అమ్మ అన్నారట దాదాజీ గారితో, చూడు బాబు, ఇది ఎంత రక్తం తాగలదు? ఒక చుక్క రక్తం కూడా తాగలేదు. అది కూడా అది తాగే రక్తం ఇంత మాత్రమే ఉంటుంది. అది టిఫిన్ బాక్స్ నిండా నింపుకుంటుందా ఏంటి? మనం టిఫిన్ బాక్స్ నింపుకుని ఇంటికి తీసుకెళ్తామా? ఏ మృగమైనా సరే, జంతువైనా సరే దానికి కావాల్సినంత దాని ఆహారంగా తీసుకుంటుందా అని అడిగారట. లేదే, అలా లేదు. మరి దీనికోసం నువ్వు ఎందుకు ఇంతలా ఫీల్ అవడం? వదిలేయి. దాన్నెందుకు నువ్వు చంపడం? నీ వల్ల ఒక ప్రాణాన్ని సృష్టించగలిగితే గాని నువ్వు చంపకూడదు. నేను చెప్పిన విషయం నీకు అర్థమైందా అని అందట. వెంటనే నీ దగ్గర అంత గొప్ప శక్తి ఉందా? ఒక చీమో దోమో సృష్టించడం నీకు సాధ్యమా అని అడిగారట. వెంటనే వాళ్ళ అమ్మ అందట, చూడు బాబు, ఏ ఒక ప్రాణాన్ని తీయకూడదు. ఏ చీమైనా దోమైనా ఏమైనా సరే చంపడం మంచిది కాదు. ఇంతే కదా పోయింది, పోతే పోనీ. అప్పట్నుంచి దాదాజీ ఒక నిర్ణయానికి వచ్చారంటే దోమ గాని ఇంకేదైనా గాని కుట్టిందంటే నా హోటల్లో ఉన్న భోజనం తినడానికి ఏది ముందుకొస్తుందో దానికి కడుపారా తిండి పెట్టి పంపిస్తాను, పస్తులతో వెనక్కి పంపను అని నిర్ధారించుకున్నారట. ఇంత గొప్ప అలవాటుని వారు తమ తల్లిగారి నుంచి నేర్చుకున్నారు. ఇందులో ఇంకో విషయమూ దాగుంది. దాదాజీ అప్పుడు చిన్నపిల్లాడు. ఈ చిన్న కుగ్రామంలో అంతటా పిల్లలందరూ ఆడుకుంటారు. పిల్లలందరూ కలిసికట్టుగా ఆడుకుంటారు. అప్పుడు గొడవలు, కొట్లాటలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి దాదాజీ ఆడుకునేటప్పుడు పిల్లలను కొట్టడం కూడా జరుగుతుంది. అప్పుడు వారి తలకి గాయమైతే వారి గాయాలకు మందు వేసేవారట. నువ్వు దెబ్బలు తిని వచ్చినా పర్వాలేదు, కానీ ఎవరినీ కొట్టేసి మాత్రం రావద్దు అనేవారట. వెంటనే దాదాజీ వారి తల్లిగారితో, ఎందుకలా నడుచుకోవాలి? వాళ్ళు నన్ను కొడితే దానికి నేను కొట్టకుండా ఉండాలా? నేనేమైనా ఆడపిల్ల అనుకున్నావా? నేను మగపిల్లాడిని అని తెలుసా అని తల్లిగారిని అడిగారట. వెంటనే వాళ్ళ అమ్మ, కాదు బాబూ, ఇలా చేయడం పద్ధతి కాదు. నిన్నెవరైనా కొట్టారంటే నువ్వు ఇంటికి రాగానే నేను నీకు మందు వేసి బ్యాండేజ్ వగైరా వేస్తాను, నిన్ను ఏమీ అనను. కానీ ఇదే నువ్వు ఇంకొకరిని కొట్టి గనుకొస్తే వాళ్ళ అమ్మగారు వాణ్ణి ఎలా తిడుతుంది తెలుసా? చెయ్యి చేసుకుంటుంది కదా. అందువల్ల ఎప్పుడు ఎవరిని కొట్టొద్దు బాబూ. నువ్వు తన్నులు తినరా, కానీ
ఈ రోజుల్లో తల్లులు ఎలా? మీకు నిజంగా అనుభవం ఉంటుందనుకుంటాను. బయట ఎవరి చేతుల్లోనైనా అబ్బాయి దెబ్బలు తిని ఇంటికి ఏడుస్తూ వచ్చాడంటే వెంటనే ఆ తల్లి ఏమంటుంది? "ఏమిట్రా నువ్వు మరీ ఇంత పిచ్చాడిలా ఉన్నావు? వాళ్లతో గొడవ పడ్డం కూడా తెలీదా? నీ ఫ్రెండ్ని లాగిపెట్టి ఒక్కటివ్వచ్చు కదా, వాడు నిన్ను కొట్టగా లేంది నువ్వు వాడిని కొట్టలేవా? ఏడుపు మొహంతో నా ముందుకొచ్చి దెబ్బలు తిన్నారని చాలా గొప్పగా చెప్తున్నావేంట్రా? అయ్యో" అంటారు కొందరు. ఇలాగైతే పిల్లలకి ఎలా మంచి అలవాట్లు వస్తాయి? కానీ దాదాజీ గారి తల్లిని చూసారా? చాలా చిన్నతనంలోనే అతనికి అహింస, ధర్మం లాంటివన్నీ నేర్పించి మనసులో నాటుకుపోయేలా చేశారు చూడండి. అందువల్ల తల్లిదండ్రులకు పెద్ద రోల్ ఉంది. వారి పిల్లలకు మంచి బుద్ధులు అలవాటు చేయాలి. మంచి అలవాట్లున్న తల్లిదండ్రులే పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించగలరు. మనలోనే ఒక మంచితనం లేకపోతే ఇక మనం ఎలా మన పిల్లలకు అలవాటు చేయగలం? మనం చిన్న చిన్న విషయాలకు కూడా కోపం తెచ్చుకుంటాం, చికాకు పడతాం, కోపంతో అరుస్తాం. అప్పుడు పిల్లలు ఏ తీరును తయారవుతారు? అలాగే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నేర్చుకుంటారు. అందువల్ల ఎప్పుడు ఇతరులకు ఇచ్చే నిజమైన మర్యాదే మంచి మర్యాద. ఇతరులకు దుఃఖం అనేది ఏ సమయంలోనూ కలిగించకూడదు. దుఃఖం కలిగించే భావన ఉందంటే పాపం మూటగట్టుకోక తప్పదు. అలాగే ఇతరులను సుఖపెడితే పుణ్యం మూటగట్టుకోవచ్చు. అందుచేత ఎప్పుడూ సుఖాన్ని పంచుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. మీరు ఎందులోనూ తీసిపోరండి. ఎప్పుడూ ఆనందం, సంతోషం, సుఖశాంతులు ఇవే మనిషి కోరుకునేది. ఈ కల్చర్ పిల్లలకు అలవాటు చేయడం చాలా మంచిది. ఇప్పుడు నా దగ్గర కూడా ఎందరో బ్రహ్మచారులు, రకరకాల కుటుంబాలకు చెందినవారు ఉన్నారంటే చూసుకోండి. వేరువేరు గ్రామాల నుంచి వేరువేరు కులాలకు చెందినవారు ఉన్నారు. అందరూ ఇక్కడ కలిసిగట్టుగా ఉన్నారు. 35-36 మంది దాకా ఇక్కడ ఉన్నారు. దాదా దర్శన్ అహ్మదాబాదులో. అలాగే సోదరిమణులు ఉన్నారు. బ్రహ్మచర్యం పాటించే సోదరిమణులు ఉన్నారు. ఒకరికొకరు చాలా ప్రేమతో ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు గొంతు చెంచుకుని అరవడం నేను చూడలేదు. అలాగే మేము ఏ ఒక్కరిని ఒక్కసారి కూడా తిట్టింది లేదు. ఏం చేసినా సరే మేం ఎవరిని తిట్టం, కొట్టము కూడా. ఎందుకంటే మాకు ఈ అలవాట్లు అసలు లేవు కదా. ప్రేమ, అనురాగం తప్ప మా దగ్గర ఇంకేమీ లేవు. అందరితోనూ మేం ప్రేమగానే మసులుకుంటాం. వాళ్ళని మేము మందలించం. ఇది చెయ్యి, అది చెయ్యి అని మేము అధికారం చెలాయించం. మా మమతానురాగాలే వాళ్లకు శాంతి మార్గంలో నడిపిస్తుంది. అలాగే మోక్షానికి దారితీస్తుంది. మనసారా శుభ్రంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని చక్కని పద్ధతిలో పాటిస్తున్నారు. నేను అమెరికాకు వెళ్తుంటాను. 3-4 నెలలు అక్కడే బస చేస్తుంటాను. అప్పుడు వాళ్ల దగ్గర ఒక తాపం కనిపిస్తుంది. అది ప్రేమ తాపం. కోప్పడే స్థాయిలో ఏదీ కనిపించదు. ఒక్క సెకండ్ కూడా ఆ తాపం అనేది ఉండదు. కానీ ఈ ప్రేమతాపం జీవితాంతం నిలిచిపోతుంది. నేను అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లో ఉన్న రోజుల్లో కూడా బ్రహ్మచర్యం పాటించే వాళ్ళకి ఒకే ఒక ఆలోచనే ఉండేదంటే నమ్మండి. ఏ కార్యం తలపెట్టాలన్నా ముందుగా ఆలోచిస్తాను. లేదంటే ఏదైనా తప్పైతే నేనెలా నా గురువుగారి మొహం చూడగలను? నా దగ్గరే ఏదైనా ప్రశ్నిస్తే దానికి నేనెలా బదులు చెప్పగలను? ఎందుకంటే నేను నిర్మాణి. నేను ఎప్పుడు ఏకాకి నవ్వుతానో అంటే ఒకరి దగ్గర ఒకరు వారు వెళ్ళేటప్పుడు నా మనసులో ఉన్నది వారి మనసులోనూ నిలకడగా ఉండాలి. ఇందులోంచి 1 ఇంచు కూడా నేను దిగజారిపోకూడదు. ఏదైనా తప్పు జరిగిపోతే సరే వెంటనే నా దగ్గరకు వచ్చి అంతా చెప్పేస్తారు. చూస్తే అంతగా తప్పు ఏమీ ఉండదు. కానీ వారికి మనసులో ఏదైనా దుర్బుద్ధి పుడితే వెంటనే నా దగ్గరకొచ్చి నా ఆలోచన అడిగి వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. ప్రేమకి ప్రతాపానికి తేడా చూడండి. ప్రేమ అంటే రాయి కూడా కరిగిపోతుంది. అలాంటప్పుడు మీరెందుకు మీ పిల్లలను ప్రేమతో దారికి తెచ్చుకోకూడదు? జై సచ్చిదానంద.